కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హే వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక. యోదయలో ఉండువాడు కొండలకు పారిపోవలను, మిద్దెల మీద ఉండువాడు తన ఇంటిలో నుండి ఏదైనా తీసుకుని పోవుటకు దిగకూడదు, పొలములో ఉండువాడు తన బట్టలు తీసుకుని పోవుటకు ఇంటికి రాకూడదు. అయ్యో అయ్యో, ఆ దినములలో గర్భిణీలకు పాలిచ్చు వారికి శ్రమ, అప్పుడు మహాశ్రమ కలుగును. గనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైన సంభవింపకుండవలనని ప్రార్థించుడి. లోకారంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమలు కలుగలేదు, ఇక ఎప్పుడునూ కలుగబోదు. 15 నుంచి 22 వచనాలు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 15 నుంచి 22 వచనాలు మనం చదువుకున్నాం. ఏముందండి ఈ 15 నుంచి 22 వచనాల్లో? దేని గురించి రాయబడింది? జనరల్గా చాలామంది మనకు ఒక పాట వినిపిస్తూ ఉంటుంది. ఏం పాట? అదే అదే ఆ రోజు, ఏడేండ్ల శ్రమల రోజు కదా. 24వ అధ్యాయాన్ని చాలామంది అపార్థం చేసుకుంటూ ఉన్నారు. 24వ అధ్యాయం మొత్తం యేసుక్రీస్తు ప్రభువు రెండో రాకడలో జరిగేటువంటి విషయాలు అని చాలామంది మిస్అండర్స్టాండ్ చేసుకుంటూ ఈ అధ్యాయాన్ని అపార్థం చేసుకుంటున్నారు. వాస్తవానికి 24వ అధ్యాయంలో రెండో రాకడ గురించి చెప్పబడింది, యుగాంతం గురించి చెప్పబడింది, అలాగే యెరూషలేము నాశనం గురించి కూడా చెప్పబడింది. ఇప్పుడు మనం చదువుతున్నటువంటి భాగం ఏదైతే ఉందో అది యెరూషలేము యొక్క నాశనాన్ని గురించి చెప్పబడిన మాట అన్న విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఎలా చెప్పొచ్చు ఇది యెరూషలేము యొక్క నాశనం గురించి చెప్పబడింది అని? చూడండి, ఒకసారి మనం చదువుదాం. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే అన్నాడు. అంటే పరిశుద్ధ స్థలం ఎక్కడ ఉండిద్దండి? యెరూషలేములో పరిశుద్ధ స్థలం ఉంటుంది అన్నమాట. కాబట్టి ఎక్కడ జరిగే విషయాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు? యెరూషలేములో జరిగేటువంటి విషయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అలాగే చదువువాడు గ్రహించునుగాక, యోదయలో ఉండువారు కొండలకు పారిపోవలను. ఈ యోదయ గురించి మాట్లాడుతున్నాడా? ప్రపంచంలో జరిగే రెండో రాకడ గురించి మాట్లాడుతున్నాడా? యుగాంతం గురించి మాట్లాడుతున్నాడా? ప్రపంచంలో అన్ని దేశాలు, అన్ని పట్టణాలు, పంచభూతాలు లయమయ్యే విషయాన్ని గురించి మాట్లాడుతున్నాడా? లేకపోతే ఓన్లీ యోదయాలో జరిగేటువంటి విషయాన్ని గురించి మాట్లాడుతున్నాడా అంటే యోదయ గురించి మాత్రమే మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే యోదయలో ఉండువారు కొండలకు పారిపోవాలను అన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువు రెండో రాకడలో పరిస్థితి ఏంటి? కొండలకు పారిపోతే ఒక వ్యక్తి తప్పించుకునే అవకాశం ఉందండి? లేదండి. ఇప్పుడు కొండలకు పారిపోవడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? ఏం ప్రయోజనం లేదు. కాబట్టి ఈ దేని గురించి చెప్పబడినటువంటి మాట కాదన్న విషయం మనం అర్థం చేసుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభువు రెండో రాకడ గురించి చెప్పబడినటువంటి మాట కాదు. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువు రెండో రాకడ గురించే చెప్పుంటే కొండలకు పారిపోతే ఒక వ్యక్తి తప్పించుకునే అవకాశము ఉండిద్దా యేసు ప్రభు రెండో రాకడలో? యేసు ప్రభు రెండో రాకడలో ఏం జరుగుతుంది? పంచభూతాలు మిక్కటమైన వేండ్రంతో లయమైపోతాయి. ప్రపంచమే ఉండదు, ఇంకా భూమి ఉండదు, ఆకాశం ఉండదు, ఈ ప్రపంచమే ఉండదు. అలాంటి పరిస్థితుల్లో నీవు కొండలకు పారిపోవడం వలన ఏమి ప్రయోజనం ఉంటుంది? కాబట్టి ఇది దేని గురించి చెప్పబడినటువంటి మాట కాదన్న విషయం మనకు అర్థం కావాలి. యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండో రాకడకి గూర్చి చెప్పబడినటువంటి మాట కాదన్న విషయాన్ని మనకు అర్థం కావాలి. 17వ వచనంలో మిద్ది మీద ఉండువాడు తన ఇంటిలో నుండి ఏదైనాను తీసుకొని పోవుటకు దిగకూడదు. అంటే ఎదురయ్యేటువంటి పరిస్థితులు యొక్క తీవ్రత అంటే అది ఎంత భయంకరమైనదో. ఒక వ్యక్తి మిద్ది మీద ఉంటే
మిద్ది మీద నుండి ఏదైనా ఒక వస్తువు ఏదైనా ఒక 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 వస్తువును తీసుకొని వెళ్ళడానికి పైనుంచి కిందికి రాకూడదు. ఎందుకంటే జరుగుతున్నటువంటి ఆ ప్రళయం, ఆ హింస, ఆ వేదనలు, ఆ శ్రమలు అంత భయంకరమైనటువంటి శ్రమలు అన్నమాట. అంటే కింద భయంకరమైనటువంటి ఆ శ్రమలు పెట్టేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నప్పుడు మిద్ది మీద ఉండేవాడు కనీసం కిందకి కూడా రాకుండా ఉండేటువంటి పరిస్థితులు వస్తాయి. రాకూడదు అని అన్నాడు. అంటే వస్తే చనిపోతాడు, లేదా వస్తే బలైపోతాడు. కాబట్టి ఏం చెప్పాడు? మిద్ది మీద నుండి వాడు ఏదైనాను తీసుకొని పోవడం కిందకి దిగకూడదు. అంటే అలాంటి పరిస్థితులు వస్తాయి. అప్పుడు ఒకవేళ ఇది రెండో రాకడ గురించి చెప్పబడినటువంటి మాట అని అంటే, మిద్ది మీద నుంచి కిందకొస్తే శ్రమలు వస్తాయి అని అనుకుంటే మిద్ది మీద నుండి తప్పించుకుంటాడా రెండో రాకడలో ఉన్నటువంటి వ్యక్తి? అలాగైతే ఈరోజు ఒక 100 అంతస్తులు భవనాలు కట్టేసుకుంటారు జనాలు. 100 అంతస్తులు భవనాలు కట్టుకొని అందరూ కింద లేకుండా పైకి ఎక్కేసి పైన నివసిస్తారు. ఎందుకని? అప్పుడు యేసు ప్రభువు రెండో రాకడ వచ్చినప్పుడు మిద్ది మీద ఉన్నవాడు తప్పించుకుంటాడు కదా. మరి ఇప్పుడు ఇక్కడ చెప్పబడినట్లుగా మనం ఆలోచిస్తే మిద్ది మీద ఉన్నవాడు తప్పించుకునే అవకాశం ఉంది అని అనుకుంటే వాడు పైనే ఉండేటట్టుగా ప్లాన్ చేసుకుంటారు. కాబట్టి మిద్ది మీద ఉన్నవాడు రెండో రాకడలో తప్పించుకునే అవకాశం ఉందా? లేదు. కాబట్టి దేని గురించి చెప్పబడిన మాట కాదు అని అంటే, యేసుక్రీస్తు ప్రభువు రెండో రాకడ గురించినటువంటి మాటలు ఇవి కాదు అన్న విషయాన్ని మనం ఇలాగా ఆలోచన చేయొచ్చు. 18వ వచనంలో, పొలములో ఉండేవాడు తన బట్టలను తీసుకొని పోవట్టుకు ఇంటికి రాకూడదు. సేమ్ అన్నమాట. ఇప్పుడు మిద్ది మీద ఉన్నవాడు కనీసం ఒక వస్తువు తీసుకోవడానికి అవసరమైనటువంటి ఒక నీళ్లు తాగడానికి కానీ, లేకపోతే కింద ఏదైనా వస్తువు అవసరమైన దాన్ని తీసుకొని పైకి వెళ్ళడానికి, కిందకి రావడానికి కూడా ఎలా వీలు లేకుండా ఉందో, ఇక పొలములో నుండి ఒకవేళ పొలంలో ఉన్నటువంటి వ్యక్తి ఈ పరిస్థితుల్ని గమనించి తెలుసుకొని ఏం చేయాలి? పొలంలో ఉండేవాడు పొలంలోనే ఉండాలి. తన బట్టలు తీసుకొని పోటుకు ఇంటికి రాకూడదు. ఎందుకని ఇంటికి రాకూడదు? ఇంటి దగ్గర పరిస్థితులు వేరుగా ఉన్నాయి. ఇంటి దగ్గర రోమీయులు పెడుతున్నటువంటి హింసలు వేరుగా ఉన్నాయి. రోమీయుల వలన క్రైస్తవులకు ఎదురవుతున్నటువంటి శ్రమలు భయంకరంగా ఉన్నాయి. లేకపోతే యోదయ ప్రాంతాన్ని మరి టైటస్ లాంటి వాళ్ళు, హెస్బిషియన్ లాంటి వాళ్ళు, లేకపోతే ఇంకా కొంతమంది చక్రవర్తులు హింసిస్తున్నటువంటి విధానం భయంకరంగా ఉంది. కనుక ఏమన్నాడు అంటే, పొలములో ఉన్న వాళ్ళు బట్టలు తీసుకుని పోటుకు ఇంటికి రాకూడదు. అంటే అలాంటి పరిస్థితులు ఎదురవుతాయి, లేదా అలాంటి పరిస్థితులు చూస్తామన్న విషయాన్ని తెలియజేశాడు. కాబట్టి ఒకవేళ ఒక వ్యక్తి పొలంలో ఉన్నాడు అనుకో, ప్రభు రాకడ వస్తే తప్పించుకుంటాడండి? తప్పించుకోడు. లేదా ఇంట్లో ఉన్నాడా? యేసు ప్రభు రెండో రాకడ వస్తే తప్పించుకుంటాడా? తప్పించుకోడు. కాబట్టి ఇది కూడా దేని గురించి చెప్పబడిన మాట కాదు, రెండో రాకడ గురించి చెప్పబడినటువంటి మాట కాదు. దేని గురించి చెప్పబడినాయి? ఇవి యెరూషలేము యొక్క నాశనాన్ని గురించి చెప్పబడ్డాయి. యెరూషలేము యొక్క నాశనం ఎప్పుడు ఎలా జరిగిందో తర్వాత మనం ఆలోచన చేస్తాం. చూడండి ఇక్కడ, అయ్యో ఆ దినములలో గర్భిణీలకు పాలిచ్చే వారికి శ్రమ. అంటే గర్భిణీలకు పాలిచ్చే వాళ్ళకి ఎందుకు శ్రమ అండి ఆ దినాల్లో అంటే, ఇక వాళ్ళు ఆ శ్రమల్లో ఆ సమయంలో ఒకవేళ బాధలు పెడుతుంటే ఎక్కడికి వెళ్ళలేరు, ఏమీ చేయలేరు, తప్పించుకునే పరిస్థితులు ఉండవు. లేకపోతే ఆ తప్పించుకొని పరిగెత్తాలనంటే పరిగెత్తలేరు. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు. గర్భిణీ స్త్రీలు వాళ్ళు ఎలాగ పరిగెత్తగలుగుతారండి? పరిగెత్తలేరు కదా. కాబట్టి గర్భిణీ స్త్రీలకు శ్రమ అన్నాడండి. భయంకరమైనటువంటి శ్రమలను అక్కడ వారి జీవితాలు ఎదుర్కొంటారు అన్న విషయాన్ని తెలియజేశాడు. ఆ దినములలో అన్నాడండి. ఆ దినములలో అన్నాడు. ఆ దినములలో అంటే ఇక్కడ కొన్ని దినాలు శ్రమలు సంభవిస్తాయి, కొన్ని దినాలు శ్రమ పెట్టబడతారు, కొన్ని దినాలు వేధింపులకు గురి చేయబడతారు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు రాకడలో ఎన్ని దినాలు మనుషుల జీవితాల్లో శ్రమలు ఉంటాయండి? శ్రమలు ఎన్ని దినాలు ఉంటాయి మనుషుల జీవితాల్లో? ఒకటే దినం. అంటే శ్రమలు అంటే యేసు ప్రభు వారు వస్తే శ్రమలు కాదు, ముందు
ఈ ప్రపంచం అంతా కూడా నశించిపోతాయి, తీర్పులోకి వెళ్ళిపోతాం. అలా ఎన్ని రోజులు జరుగుతుంది? ఒక్కరోజే, కనురెప్పపాటులో మొత్తం జరిగిపోద్దని చెప్తున్నాడు. అలాంటప్పుడు కొన్ని దినాలు శ్రమలు ఉంటాయి అన్న విషయం యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడకు సంబంధించిందా? లేదండి. ఒక్క దినమునే జరగవలసిందంతా జరిగిపోద్ది. నరకంలోనికి వెళ్ళే వాళ్ళు నరకంలోనికి వెళ్తారు, నిత్యజీవంలోనికి వెళ్ళే వాళ్ళు నిత్యజీవంలోనికి వెళ్తారు. కాబట్టి కొన్ని దినాలు శ్రమలు కలిగి ఆ తర్వాత నరకంలోకి పరలోకంలోనికి వెళ్ళరు. దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తే ఇది క్రీస్తు ప్రభు యొక్క రెండో రాకడకు సంబంధించిన విషయం కాదు అన్న విషయాన్ని ఇక్కడ కూడా మనం ఆలోచన చేయవచ్చు. మహాశ్రమ కలుగును కనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైన సంభవింపకుండా వల్లని ప్రార్థించుడి. దానికి ఒక పేరు పెట్టాడండి. ఆ శ్రమలకి ఏమన్నాడంటే మహాశ్రమ, భయంకరమైన శ్రమ, లేకపోతే తీవ్రమైన ఆందోళనకరమైన కలవరమైనటువంటి శ్రమ, వేదనలతో కూడినటువంటి శ్రమలు వస్తాయి. వాటి యొక్క గొప్పతనాన్ని గురించి మాట్లాడుతూ 22వ వచనంలో చివరిలో ఉన్నాయి. ఆ శ్రమలను ఏమన్నాడంటే 21వ వచనంలో లోకారంభము నుండి ఇప్పటి వరకును అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడునూ కలుగబోదు. లోకారంభము నుండి అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడునూ కలుగబోదు. అంటే అలాంటి శ్రమ యెరూషలేములో లేదా మొదటి శతాబ్దంలో జరుగుతుంది అన్న విషయాన్ని, అంటే యెరూషలేము యొక్క నాశనానికి సంబంధించినటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. చూడండి, మరొక మాట ఏమన్నాడంటే మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండా వలన ప్రార్థించుడి. అంటే చలికాలం మందు జరగకుండా ఉండడం వలన జరిగే మేలేంటి అంటే కొంచెం దూరం వెళ్ళగలుగుతారు, ఎక్కువ ప్రయాణం చేయగలుగుతారు, తప్పించుకునే దానికి అవకాశం ఉంటుంది వేసవి కాలంలో జరిగితే. అదే చలికాలం అయితే చలిగా ఉంటుంది కాబట్టి వాళ్ళు తప్పించుకునే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అదే విశ్రాంతి దినం గురించి ఎందుకు చెప్పాడు అంటే విశ్రాంతి దినము వచ్చేసేసి విశ్రాంతి దినాన ఒక వ్యక్తి ప్రయాణం చేయాలి అని అంటే కొన్ని లిమిట్స్ ఉన్నాయి. ఇంత దూరమే ప్రయాణం చేయాలి, ఇంత దూరం కంటే మించి ప్రయాణం చేయడానికి లేదు. కాబట్టి ఇంత దూరమే ప్రయాణం చేయాలి. కాబట్టి దానికి మించితే ఏమవుతుంది అంటే ధర్మశాస్త్రాన్ని మీరిన వాళ్ళు అవుతారు, దేవుని ఆజ్ఞను మీరిన వాళ్ళు అవుతారు, నియమాన్ని మీరిన వాళ్ళు అవుతారు. కాబట్టి మీకు వచ్చే శ్రమ కనీసం విశ్రాంతి దినం ప్రయాణించగలిగినంతకంటే ఎక్కువ దూరం ప్రయాణించకుండా ఉండే విధంగా మీరు విశ్రాంతి దినంలో అసలు ఆ శ్రమలు రాకుండా ఉండేయాలని, లేకపోతే విశ్రాంతి దినంలో పరిగెత్తితే ఆజ్ఞ మీరుతాం కాబట్టి ఆ రోజు ఆ శ్రమలు రాకుండా ఉండే విధంగా మీరు ప్రార్థన చేయండి. చలికాలంలో రాకుండా ఉండే విధంగా ప్రార్థన చేయండి, విశ్రాంతి దినం రాకుండా ఉండే విధంగా ప్రార్థన చేయండి. ఒకవేళ అలా మనం ఆలోచన చేయొచ్చు. లేక ఒకవేళ విశ్రాంతి దినంలో వస్తే దేవుని ఆరాధించడానికి ఆటంకంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి అలాగైనా సరే ఆలోచన చేయవచ్చు. ఒకటి, డిస్టెన్స్ ఎక్కువ నడవకూడదు కాబట్టి మీరు విశ్రాంతి దినాన్ని వస్తే పరిస్థితులు వేరుగా ఉంటాయి కాబట్టి విశ్రాంతి దినాన్ని అది రాకూడదని చెప్పేసి ఆ శ్రమ మీరు ప్రార్థన చేయండి అని చెప్పి ఉండొచ్చు. లేదా విశ్రాంతి దినాన వాళ్ళు ఆరాధన చేస్తారు కాబట్టి ఆరాధన విషయంలో ఆరాధన చేసే సమయంలో అలాంటి శ్రమలు రాకుండా ఉండే విధంగా, ఆజ్ఞ మేరకుండా ఉండే విధంగా మీరు ప్రార్థన చేయండి అని చెప్పి కూడా ఉండవచ్చు. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువు రెండో రాకడే అని అనుకుందాం. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు రెండో రాకడ వస్తే మనం విశ్రాంతి దినం శనివారం వాళ్ళు అక్కడ ఆరాధనలు చేస్తూ ఉంటారా? మనం ఆదివారాలు ఆరాధన చేయడానికి లేదు, అక్కడ వాళ్ళు శనివారాలు ఆరాధన చేసేదానికి లేదు. ఆ సమయంలో ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువు వస్తే వాళ్ళు శనివారం ఆరాధనలు చేస్తూ ఉంటే శనివారాలు చేయటానికి ఉండదు. ఈరోజు వస్తే ఈరోజు మనం ఆదివారాలు ఆరాధన చేస్తున్నా సరే ఆ రోజు ఆరాధన చేసేదానికి ఉండదు. కను రెప్పపాటులో మనం మార్పు చెంది మనం
యేసు ప్రభువారిని ఎదుర్కోవడానికి వెళ్ళిపోతాము అన్న విషయాన్ని మనం గుర్తించాలి. కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా అంటే 15 నుంచి 22 వచనాల వరకు కూడా మనం జాగ్రత్తగా గమనిస్తే దేని గురించి ఈ విషయాలు తెలియజేస్తున్నాయి? యెరూషలేము యొక్క నాశనాన్ని గురించి తెలియజేస్తూ ఉన్నాయి. అంటే యెరూషలేము యొక్క నాశనం జరుగుతుంది అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడు. ఏం చెప్పాడు యేసు ప్రభువారు అంటే, శిష్యులు అడిగినప్పుడు ఆయన చెప్పాడు, మీరు దీని గురించి చెప్పుకుంటున్నారా? దీని మీద రాతి మీద రాయి ఒకటైనను నిలువదు అని చెప్పాడు. అంటే రాయి మీద ఒక రాయి పడిపోయి ఉండే విధంగా కూడా ఉండకుండా నాశనం అవుతుంది ఒకరోజు దేవాలయము అన్న విషయాన్ని చెప్పాడు. అంటే ఈ దేవాలయాన్ని గురించి మనం ఆలోచన చేస్తే, మొట్టమొదట దేవాలయాన్ని ఎవరు నిర్మించారండి? దేవాలయం నిర్మించిన వ్యక్తి ఎవరు నిర్మించారు తెలుసా? సొలొమోను. దేవాలయాన్ని ఎవరు నిర్మించారు? సొలొమోను. ఈ దేవాలయాన్ని సొలొమోను నిర్మించిన దేవాలయాన్ని కూల్చేసిన వ్యక్తి ఎవరు? నెబుకద్నెజరు కూల్చేశారు. దేవాలయాన్ని సొలొమోను నిర్మిస్తే నెబుకద్నెజరు యెరూషలేము పైన దండెత్తి దాన్ని, అంటే నెబుకద్నెజరు రాజు, బబులోను రాజు, బబులోను దేశస్థులు మనకి ఎక్కువగా వింటూ ఉంటాం కదా, యూదులు చెరగొనిపోయారు అని చెప్పేసి. యూదుల్ని మొట్టమొదటిగా చెరగొనిపోయినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే బబులోను రాజు. అక్కడికి వెళ్ళిన తర్వాత 3 దఫాలుగా వారు అక్కడి నుంచి మరలా యోధా దేశం రావడం అనేటువంటిది. యెరూషలేములో మరి రెండోసారి యెరూషలేములో దేవాలయాన్ని, సొలొమోను నిర్మించిన దేవాలయం కూల్చివేయబడిన తర్వాత రెండవసారి యెహోషువ జెరుబ్బాబెలు కాలంలో నిర్మించబడింది. ఈ యెహోషువ జెరుబ్బాబెలు అనే వ్యక్తి కాలంలో నిర్మించబడిన దేవాలయాన్ని ఎపిఫెనస్ అనే ఒక వ్యక్తి కూల్చివేయడం జరిగింది. ఈ ఎపిఫెనస్ అనేవాడు అంతియొకయ వాడు. ఆ తర్వాత మూడోసారి మహాహేరోదు కాలంలో యెరూషలేము దేవాలయం నిర్మించడం అనేటువంటిది జరిగింది. అంటే మొట్టమొదట సొలొమోను చేత కట్టబడింది. సొలొమోను కట్టిన దేవాలయాన్ని నెబుకద్నెజరు కూల్చివేసేసాడు. ఈ నెబుకద్నెజరు కూల్చివేసిన తర్వాత యెహోషువ జెరుబ్బాబెలు రెండోసారి దేవాలయాన్ని నిర్మించారు. అప్పుడు ఎపిఫెనస్ అనే అంతియొకయ వాడు దేవాలయాన్ని కూల్చివేశాడు. మూడోసారి ఎవరు దేవాలయం నిర్మించాడు అని అంటే మహాహేరోదు. యేసుక్రీస్తు వారు రాయి మీద రాయి ఒకటైనను నిలబడకుండా కూలిపోద్ది అని చెప్పిన దేవాలయం ఎవరు నిర్మించిన దేవాలయం? మహాహేరోదు నిర్మించినటువంటి దేవాలయాన్ని గురించి యేసుక్రీస్తు వారు తెలియజేశాడు. ఈ మహాహేరోదు కాలంలో నిర్మించిన దేవాలయం ఎవరు పడగొట్టారు అని అంటే
టైటస్ సైన్యాధిపతి. టైటస్ తండ్రి హెస్బిషియన్. ఈ హెస్బిషియన్ చక్రవర్తి ఇతను టైటస్ సైన్యాధిపతిగా ఉన్నప్పుడు మహాహేరోదు నిర్మించిన దేవాలయాన్ని రాయి మీద రాయి ఒకటైనను లేకుండా అతని కాలంలో పడగొట్టబడింది. ఇప్పుడు ఎలా ఈ మహాహేరోదు కాలంలో నిర్మించబడినటువంటి దేవాలయం హెస్బిషియన్ చక్రవర్తిగా ఉన్నప్పుడు ఎలాగా అది పడగొట్టబడింది అని అంటే, ఇతను దేవాలయాన్ని పడగొట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు ఇతని ఫ్రెండ్ ఒకడు రిక్వెస్ట్ పెట్టాడు, అది పరిశుద్ధమైంది, పవిత్రమైంది, నువ్వు ఏదైనా ఉంటే ప్రజలను చూసుకో, దేవాలయం జోలికి రాబాకు అని చెప్పేసి ఇతను రిక్వెస్ట్ పెట్టినప్పుడు అతను దేవాలయం జోలికి పోకుండా దేవాలయం చుట్టూ భద్రతని ఏర్పాటు చేసి వలయాన్ని ఏర్పాటు చేసేసి అతను ఏం చేశాడు అని అంటే ప్రజల్ని హింసిస్తూ ఉన్నాడు. ఈ దేవాలయం చుట్టూ కావలి ఉంచేశాడు అనమాట. అప్పుడు ఈ దేవాలయం చుట్టూ కావలి ఉన్నటువంటి వారికి ఒక రోమర్ వినపడింది. ఏంటిది అది అని అంటే, దేవాలయంలో బంగారం ఉందంట. ఇది ఎక్కడ దొరుకుతుంది మనకి హిస్టరీ అని అంటే, మక్కాబీయుల చరిత్రలో దొరుకుతుంది. ఇది మనకి బైబిల్లో కనపడదు. మక్కాబీయుల చరిత్ర మనం చదివితే దీని స్టోరీ అంతా కూడా మనకి తెలుసు. యాంటియోకస్ గురించి మనకు క్లారిటీగా తెలుస్తుంది. ఈ మహాహేరోదు నిర్మించిన ఈ దేవాలయంలో ఏదో బంగారం మనకి అంటుంటారు కదా, లంకి బిందెలని లేకపోతే వజ్రాలని, వాటి కోసం గుప్త నిధులు ఉన్నాయని చెప్పి ఏం చేస్తుంటారు, చూస్తున్నాం కదా. ఈరోజు కూడా కొంతమంది చంపేస్తూ ఉన్నారు, భయంకరమైనటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. సేమ్ అలా ఏదో ఈ దేవాలయంలో ఉంది అని చెప్పేసి ఈ కావలి వారికి కొన్ని రూమర్స్ వచ్చినాయి. అప్పుడు ఈ కావలి వారు ఏం చేశారనంటే, శుభ్రంగా పునాదులతో సహా ఆ దేవాలయం మొత్తాన్ని కూడా రాయి మీద రాయి ఒకటి కూడా లేకుండా పాడు చేసేసారు. ఆ విధంగా యేసుప్రభు వారు చెప్పినటువంటి మాట అక్కడ మహాహేరోదు కట్టినటువంటి దేవాలయం విషయంలో నెరవేర్చబడింది. అప్పుడు అది అలా ఎందుకు జరుగుతుంది అని అంటే, ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనిస్తే, దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే అన్నాడు. నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే అని అన్నాడు. ఇప్పుడు ఈ నాశనకరమైనటువంటి హేయ వస్తువు ఎలాగొచ్చింది ఈ పరిశుద్ధ స్థలంలోనికి? ఈ నాశనకరమైనటువంటి హేయ వస్తువు ఎలా వచ్చింది ఈ పరిశుద్ధ స్థలంలోనికి అని అంటే, యేసుక్రీస్తు వారు ఈ దేవాలయం కూల్చబడిద్ది, లేకపోతే రాయి మీద రాయి ఒకటైనను నిలవదు అని చెప్పిన ఆ సందర్భంకి సంబంధించి సెల్యూకస్ అనే ఒక వ్యక్తి, ఎవరు ఈ సెల్యూకస్ అని అంటే, అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించినప్పుడు ఆయన చనిపోయిన తర్వాత ఆయన కుమారులు లేరు, నలుగురు రాజ్యాన్ని పంచుకున్నారు. ఆ నలుగురిలో సెల్యూకస్ అనే అతను సిరియా దేశాన్ని పరిపాలన చేశాడు. అలా సిరియా దేశాన్ని సెల్యూకస్ లాగా పరిపాలన చేసినటువంటి రాజుల్లో ఒక వ్యక్తి ఎవరు అని అంటే ఎపిఫెనస్. ఇతను ఏం చేశాడనంటే, ఈ ఎపిఫెనస్ అనే అతను యూదుల పవిత్రంగా పరిశుద్ధంగా దేవుణ్ణి ఆరాధించుకున్నటువంటి దేవాలయంలోనికి జూపిటర్ విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టాడు. ఈ దేవాలయంలో
జూపిటర్ విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టాడు. అంతేకాకుండా ఇక్కడ ఏం చేశాడు అని అంటే, బలిపీఠం మీద పందిని కూడా బలిచ్చాడట. ఏం చేశాడు అతను? ఒక పందిని కూడా అతను బలి ఇవ్వడం జరిగింది. అప్పుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పేటప్పటికి ఇవి జరిగినాయా, జరుగుతాయా? ఇవి జరిగిపోయినాయి. ఈ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పేటప్పటికి జరిగిపోయినాయి. ఇవి జరుగుతాయి, ఇది జరిగిపోయింది, ఇవి జరుగుతాయి అని చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు సుమారు ఏ సంవత్సరంలో వీళ్ళు యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళకి చెప్పాడు? యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడింది ఎప్పుడు? క్రీస్తు శకం 3-4 సంవత్సరాలు, 33-34 సంవత్సరాల్లో ఆ మాట చెప్పాడు. యెరూషలేము దేవాలయము ఎప్పుడు పతనం అయింది? క్రీస్తు శకం 70లో. బహుశా ఈ పరిస్థితుల్ని ఎవరు చూసి ఉండొచ్చు? ఆదిమ సంఘం చూసి ఉండొచ్చు. అలాగే సుమారు 90 వరకు పద్మాస్ దీవిలో యోహాను ఉన్నాడు కాబట్టి యోహాను కూడా చూసి ఉండొచ్చు. పద్మాస్ దీవిలో ఉన్నాడు కదా యోహాను, బంధించి వేయబడ్డాడు కదా. అంటే చివరి గ్రంథం ప్రకటన గ్రంథం చివరిది కాబట్టి సుమారు ప్రకటన గ్రంథం 90 అట్లా రాయబడింది కాబట్టి చివరి దినాల్లో ఆ విషయం బహుశా వాళ్ళు చూసి ఉండొచ్చు. ఈ పరిస్థితుల్ని బహుశా అపోస్తులు మొట్టమొదటిలో చనిపోయిన అసక్సులైనటువంటి వారు ఇవి చూసి ఉండకపోవచ్చు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు రాయి మీద రాయి లేదా రాతి మీద రాయి ఒకటైనను నిలువకుండా నిలువదు, అది పడిపోద్ది అని యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారికి ఆ దేవాలయం గురించి లేకపోతే ఆ స్టోన్స్ గురించి అక్కడున్న పరిస్థితుల గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోయారు. ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రభువా చూడు ఎంత అద్భుతమైనటువంటి కట్టడమో, ఎంత గొప్ప కట్టడమో, అమ్మో ఇది అసలు మామూలుగా కట్టబడలేదు ప్రభువా అని దేవాలయం గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు యేసు ప్రభువారు అన్నాడు, రాతి మీద రాయి ఒకటైనను నిలబడదు, మొత్తం నాశనం అయిపోద్ది అని చెప్పాడు. కాబట్టి అది ఎందుకు అలాగ జరగబడుతుంది అంటే దానియేలు గ్రంథంలో చెప్పబడినటువంటి మాటను బట్టి హేయమైన వస్తువులు అందులోకి వస్తాయి. హేయమైన వస్తువు ఒకటి వస్తుంది అన్నమాట. హేయమైన వస్తువు అందులో పెట్టబడినప్పుడు ఈ యెరూషలేము యొక్క నాశనము జరుగుతుంది అన్న విషయాన్ని తెలియజేశాడు. కాబట్టి దీన్ని బట్టి 15 నుంచి 22 వచనాలు మనం ఆలోచన చేస్తే చాలామంది ప్రకటిస్తున్నట్లుగా ఇది రెండో రాకడ గురించి చెప్పబడినటువంటి మాట కాదు, లేకపోతే యుగాంతం గురించి చెప్పబడినటువంటి మాట కాదు. దేని గురించి చెప్పబడింది ఈ మాట అంటే యెరూషలేము యొక్క నాశనం గురించి చెప్పబడినటువంటి మాట. దానియేలు గ్రంథం అంతా కూడా మనం చదివితే 4 రాజ్యాల గురించి మనం చదివితే మనకు అవగాహన వస్తుంది. చరిత్ర మనం చదివితే, హిస్టరీ మనం చదివితే ఈ హిస్టరీలో ఈ నలుగురు చక్రవర్తులు మనకి కనిపిస్తారు. ఎవరు అని అంటే అలెగ్జాండర్ రాజ్యాన్ని పంచుకున్నటువంటి 4 చక్రవర్తులు. ఒకడేమో టోలమీ, 2 సెల్యూకస్, 3 కిసిండర్, 4 లిసిమాకు. ఈ 4 ఒకళ్ళు సిరియాని పాలించారు, ఒకళ్ళు మాసిదోనియాని పాలించారు, ఒకళ్ళేమో ఐగుప్తుని పరిపాలన చేశారు. టోలమీ ఐగుప్తుని పరిపాలన చేశాడు, లిసిమాకు చిన్నాస్యాన్ని పరిపాలన చేశాడు. వీళ్ళు 4 పంచుకున్నారు. వీళ్ళల్లో ఒక వ్యక్తి హేయమైనటువంటి సెల్యూకస్ సిరియాని పరిపాలించినటువంటి రాజుల్లో ఎపిపీనస్ అనేటువంటి ఒక వ్యక్తి ఈ హేయమైనటువంటి వస్తువును అక్కడికి తీసుకొచ్చి పెట్టడం జరిగింది. దాని ద్వారాగా హేరోదు కట్టినటువంటి ఆ దేవాలయము క్రీస్తు శకం 70వ సంవత్సరంలో పతనం అయిపోయింది. ఆ సమయంలో ఏర్పడినటువంటి శ్రమలు, ఆ సమయంలో ఏర్పడినటువంటి వేదనలు ఎంత భయంకరమైనవో చెప్పాడు. ఎలాంటివంటే అవి లోక ఆరంభము నుండి ఎప్పటి వరకు అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడనూ కలుగబోదు. అంటే ఎలాంటి శ్రమలు ఎదురైనాయో చూడండి, భయంకరమైనటువంటి శ్రమలు.
అంటే ఎవరికి వచ్చినాయండి ఈ శ్రమలు? నీతిమంతులకు వచ్చినాయండి. ఎవరండి ఈ శ్రమలను ఫేస్ చేసింది? పరిశుద్ధులు, నీతిమంతులు, దేవుని కొరకు బ్రతుకుచున్న వాళ్ళు, విశ్వాసులు, పరలోక సంబంధులైనటువంటి వారికి ఈ శ్రమలు వచ్చినాయండి. యేసుప్రభువారు అన్నాడు చివరిలో ఒక మాట, 22వ వచనం, ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరియు తప్పించుకొనడు. ఆ శ్రమల దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరియు తప్పించుకోడు. ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును. దేవుని కనికరము, దేవుని జాలి, దేవుని వాత్సల్యత ఎలా ఉందో చూడండి ప్రియ సహోదరి సహోదరుడా. ఎవరండి ఏర్పరచబడిన వారు? ఏర్పరచబడిన వారు ఎవరు? ఆదిమ సంఘం. ఏర్పరచబడిన వారు ఎవరు? విశ్వాసులు. ఏర్పరచబడిన వారు ఎవరు? దేవుని పిల్లలు. వారి కొరకు ఏం చేయబడినట? ఆ శ్రమ దినాలను తగ్గించేశాడు దేవుడు. దేవుని స్వాధీనంలోనే ఉంది. చక్రవర్తులైనా, రాజులైనా, ఎవరైనా సరే ఎవరి చేతిలో ఉన్నారు? దేవుని చేతిలో ఉన్నారు. అయితే దేవుడు ఏం చేశాడు? ఏర్పరచబడిన వారి నిమిత్తం, దేవుని బిడ్డల నిమిత్తం యెరూషలేములో, యోదయలో జరుగుతున్నటువంటి భయంకరమైన శ్రమలు, మామూలు శ్రమలు కాదు. అంటే పారిపోయినా తప్పించుకోలేనటువంటి శ్రమలు దినాలు ఇలాగే కొనసాగితే నువ్వు ఇక పారిపోయినా సరే తప్పించుకోలేవు. ఇప్పుడు ఒకవేళ తప్పించుకునే అవకాశం ఉందేమో, కానీ ఈ దినాలు ఇలాగే కొనసాగితే, ఈ శ్రమలు ఇలాగ కొనసాగితే నువ్వు పారిపోయినా తప్పించుకోలేవు. అందుకు దేవుడు ఏం చేశాడట? ఏర్పరచబడిన వారి నిమిత్తము శ్రమల దినములు తక్కువ చేశాడు. కాబట్టి 15 నుంచి 22 వచనాల్లో దేని గురించి మనం నేర్చుకున్నాం ఈరోజు? యెరూషలేము యొక్క నాశనాన్ని గురించి చెప్పండి. దేవుని చిత్తమైతే మరొక వారంలో మరొక విషయాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని మాటలు శ్రద్ధగా ఉన్న మీ అందరికీ క్రీస్తు నామములో వందనాలు.